Dear intermediate first year students, today I would like to tell about work and kinetic energy and show the relation between kinetic work energy theorem. What is work? Work is the product of force and displacement is called a work. W is equal to work, F is equal to force, S is equal to displacement. The formula of the work W is equal to Fs cos theta. Theta is denoted by angle that depends upon the work theta. Work is the three types: positive work, నెగిటివ్ వర్క్ అండ్ జీరో వర్క్. వర్క్లో కూడా త్రీ టైప్స్లో జరుగుతుంది. అవి పాజిటివ్ వర్క్ ఒకటి, నెగిటివ్ వర్క్ అండ్ జీరో వర్క్. Kinetic energy. The energy passed by a body with virtue its motion is called a kinetic energy. The formula of the kinetic energy Ke is equal to half mv square, where m is equal to mass of the body, v is equal to velocity. వెలాసిటీస్ కూడా టూ టైప్స్ ఉంటాయి. అవి ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. అవి డిస్కస్ చేద్దాం అవి కూడా తర్వాత. వర్క్ ఎనర్జీ థియరం. The work done by the net force acting on the body is equal to change its kinetic energy. W is equal to half mv square minus half mu square. దీన్నే వర్క్ ఎనర్జీ థియరం అని చెప్తాం. ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్లో హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, హాఫ్ ఎంయూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఆ ప్రూఫ్ని ఒకసారి చూద్దాం. వర్క్ ఎనర్జీ థియరంలో ప్రూఫ్ ఎలా వస్తుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫోర్ ఈక్వేషన్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, సెకండ్ ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ ఈక్వేషన్స్ నుంచి మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నట్టయితే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, అక్కడ a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ యూ బై టీ అనే ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి రావడం జరిగింది. a ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్, v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ, u ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ, t ఈజ్ ఈక్వల్ టు టైం. మనం దీని నుంచి యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. అప్పుడు దాని నుంచి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. యావరేజ్ వెలాసిటీ అంటే ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ. యావరేజ్ కాబట్టి 2 వెలాసిటీస్ బై 2 అంటే s ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. అక్కడ యావరేజ్ వెలాసిటీ వచ్చేటప్పటికి v ప్లస్ యూ బై 2, అదేవిధంగా టైం వచ్చేటప్పటికి టీ. డిస్ప్లేస్మెంట్ని ఎస్ అని డినోట్ చేస్తాం. ఇప్పుడు వర్క్ డన్ ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. మరి థీటా ఏమవుతుంది? అక్కడ కాస్ థీటా ఏమవుతుంది? థీటా డిపెండ్స్ అపాన్ ది యాంగిల్ బట్టి అక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆ థీటా అనేది 0 డిగ్రీస్ అవుతుందా లేదా 90 డిగ్రీస్ అవుతుందా, ఆ థీటా మీద డిపెండ్ అయ్యి ఇక్కడ ఈ యొక్క ఎఫ్ఎస్ కాస్ థీటా అనేది డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. కాబట్టి మనకి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. మనం చూసుకున్నట్టయితే ఎఫ్ అనేది ఫోర్స్, దాని నుంచి మనకి న్యూటన్ సెకండ్ లా నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎస్. ఈ ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం? అక్కడ ఫోర్స్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎస్. ఎం అంటే ఎమ్, ఏ అంటే యాక్సిలరేషన్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం చూసారా, ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ, యాక్సిలరేషన్కి వి మైనస్ యూ బై టీ. అదేవిధంగా ఎస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈక్వేషన్ 2 తీసుకున్నాం చూసారా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. అలా చేసినప్పుడు టీ క్యాన్సిల్ అవుతుంది. అయితే ఎమ్ ఇంటూ వి మైనస్ యూ ఇంటూ వి ప్లస్ యూ బై 2 వస్తుంది. దాని నుంచి హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్,
అదేవిధంగా దాన్ని స్ప్లిట్ చేస్తే హాఫ్ ఎంబీ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. దీన్నే కైనెటిక్ ఎనర్జీ అని, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్తాం. ఈ విధంగా వర్క్ ఎనర్జీ థియరం అనేది ప్రూవ్ అయింది. టోటల్ వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్.